హలో ఎవ్రీవన్, నా పేరు జగదీష్ నున్నా. నేను సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ అన్ని మాస్టర్ మైన్స్లోనే చదివాను. నేను రీసెంట్గా వచ్చిన సీఏ ఫైనల్ రిజల్ట్స్లో గ్రూప్ 2 క్లియర్ చేశాను. నేను గ్రూప్ 1 అడ్మిషన్ కోసం ఈరోజు వచ్చి మాస్టర్ మైన్స్ మోహన్ సార్ని కలవడం జరిగింది. మోహన్ సార్తో నా సీఏ కెరీర్ పాత్లో నేను చేసిన మిస్టేక్స్ గురించి డిస్కస్ చేసి ఇలా ఒక వీడియో రికార్డ్ చేసి పెడతాను సార్ అంటే పర్మిషన్ ఇచ్చారు. నేనేం ప్రొఫెషనల్ స్పీకర్ని కాదండి, అందుకే నేనేమేం మాట్లాడాలో ముందుగానే రాసుకొని వచ్చాను. ఇది మాస్టర్ మైన్స్లో నా ఫస్ట్ వీడియో ఏం కాదండి. నేను సీఏ ఇంటర్ పాస్ అయినప్పుడు నా సక్సెస్ జర్నీ మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. కానీ మాస్టర్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవ్వడం వల్ల ఇవేవి మనకి కనిపించవు. నేను ఈరోజు సీఏ ఇంటర్, సీఏ ఫైనల్, సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ చదువుతున్న నా ఫ్రెండ్స్కి, అన్నయ్యలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి ఇంపార్టెంట్ అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను. వీడియో పడ్రా ఇంపార్టెంట్ అడ్వైస్ ఇవ్వడానికి అని మీరు అనుకోకండి. నేను రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో సీఏ ఫైనల్ గ్రూప్ 2 క్లియర్ చేశాను. ఇంతకుముందు నేను కూడా మీలాగే చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఫెయిల్ అయ్యి దాని తర్వాత నేను రిలీజ్ అయ్యి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యి ఇప్పుడు గ్రూప్ 2 క్లియర్ చేశాను. అందుకనే నేను మీకు సజెషన్ ఇచ్చే అంత పొజిషన్లో ఉన్నానని భావిస్తున్నాను. నేను యాక్చువల్లీ బైపీసీ నుంచి సీఏకి వచ్చానండి. అవును, మీరు విన్నది నిజమే. నేను బైపీసీ నుంచి సీఏకి వచ్చాను. నేను సీఏ ఫౌండేషన్, సీఎంఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశాను. నేను సీఏ ఇంటర్ మాస్టర్ మైండ్స్లో 6 మంత్స్ ప్రాపర్ కోచింగ్ తీసుకొని 3 మంత్స్ రివిజన్ ఎగ్జామ్స్ రాసి సీఏ ఇంటర్ మరియు సీఎంఏ ఇంటర్ నేను క్వాలిఫై అయిపోయాను. సీఏ ఇంటర్ ఎగ్జామ్స్కి 1 వీక్ ముందు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారండి. అయినా సరే నేను మా ఇంటి దగ్గర నుంచి 200 కిలోమీటర్స్ ప్రతి ఎగ్జామ్కి అప్ అండ్ డౌన్ చేసి ఎగ్జామ్ ముందు రోజు ప్రాపర్ రివిజన్ అవ్వకపోయినా సరే అయినంత వరకు రివిజన్ చేసి నేను ఎగ్జామ్స్ రాసి బోత్ గ్రూప్స్ పాస్ అయ్యానండి. తర్వాత నేను ఆర్టికల్షిప్కి బెంగళూరులో జాయిన్ అయ్యాను. ఇక్కడే నేను పెద్ద మిస్టేక్ చేశానండి. ఆన్లైన్ క్లాసెస్కి రిజిస్టర్ అవ్వడం, ఆ క్లాసెస్ని ఫోకస్డ్గా వినకపోవడం వల్ల నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్పు లేదా కమాండ్ అనేది రాలేక నేను సీఏ ఫైనల్లో ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యానండి. ఇలా ఒక అటెంప్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల మనకి 6 మంత్స్ వేస్ట్ అవ్వడంతో పాటు రీసెంట్ క్వాలిఫైడ్స్ 10 lakhs ప్యాకేజ్ ఉన్న జాబులు కొడుతుంటే అంటే దాని అర్థం మనం 6 మంత్స్కి 5 lakhs కోల్పోవడంతో పాటు మన కాన్ఫిడెన్స్ కూడా చాలా తగ్గిపోయిద్ది. అలానే మన పేరెంట్స్ కలల్ని, వాళ్ళ సంతోషాలని మనం 6 మంత్స్ దూరం చేసినట్టు. అలా నా మిస్టేక్స్ నుంచి నేను రియలైజ్ అయ్యి నేను సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్ మాస్టర్ మైండ్స్లో కోచింగ్ తీసుకొని రివిజన్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాను. అందుకే అప్పుడు తొందరగా పాస్ అయ్యాను. సీఏ ఫైనల్లో నేను అలా చేయలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాను అని గ్రహించి నేను నవంబర్ 24లో గ్రూప్ 2కి మాస్టర్ మైండ్స్ తీసుకోవడం జరిగింది. నేను మాస్టర్ మైండ్స్ తీసుకున్న తర్వాత అక్కడ ప్రాపర్గా రివిజన్ ఎగ్జామ్స్ రాసి నేను గ్రూప్ 2 క్వాలిఫై అయ్యానండి. ఇప్పుడు నేను గ్రూప్ 1 ప్రిపరేషన్ కోసం మళ్ళీ మాస్టర్ మైండ్స్కి వచ్చి అడ్మిషన్ తీసుకుంటే నాకు 3 మంత్స్కి అంటే మే 2025 ఎగ్జామ్స్కి ఏప్రిల్ 30, 2025 వరకు వ్యాలిడిటీ ఉన్న క్యాంపస్ నాకు ఇచ్చారండి. నాకు 3 మంత్స్కి 15,000 ఛార్జ్ చేశారు. ఈ 15,000తో మనకి ఈరోజు ఒక స్కూల్లో అడ్మిషన్ కూడా రావట్లేదండి. కానీ మాస్టర్ మైండ్స్ వాళ్ళు రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్కి 15,000, 20,000 రూపీస్ లోపు ఛార్జ్ చేస్తున్నారు. ఇదే క్యాంపస్ని వాళ్ళు రెగ్యులర్ కోచింగ్ వాళ్ళకి ఇస్తే పర్ స్టూడెంట్ వాళ్ళకి 80,000 to 90,000 రూపీస్ మిగులుతుంది. కానీ ఆ క్యాంపస్ని మనకు రివిజన్ ఎగ్జామ్స్ అండ్ స్టడీ అవర్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల మాస్టర్ మైండ్స్కి ఏం లాభమో నాకు తెలియదు, కానీ బెనిఫిట్ అయ్యేది మాత్రం మనలాంటి స్టూడెంట్సే. ఏ డిస్టర్బెన్స్ లేకుండా చదువుకొని పాస్ అయ్యి వెళ్ళిపోవచ్చు. కొంతమంది మా ఫ్రెండ్స్ ఇప్పటికీ మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవుతా అని చెప్పి ఇంట్లో ఫీజు తీసుకొని ఇక్కడికి వచ్చి ప్రైవేట్ హాస్టల్స్లో జాయిన్ అయ్యి సెల్ఫ్ ప్రిపరేషన్ లేదా లైబ్రరీస్లో ప్రిపరేషన్ చేస్తూ 2-3 అటెంప్ట్స్ ఆల్రెడీ ఫెయిల్ అయ్యారండి. వాళ్ళ 2-3 అటెంప్ట్స్ ఫెయిల్ అయిన ఎగ్జామ్ ఫీజుతో మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ వస్తుంది. మీరు ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, మీ టైం అండ్ ఎఫర్ట్స్ ప్లస్ మనీ కూడా వేస్ట్ అవుతుంది. రాంగ్ ప్లేస్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా చివరికి మిగిలేది 0 మాత్రమే. ఇంకో విషయం మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలండి. నేను సీఏ ఇంటర్ టైంలో మాస్టర్ మైండ్స్లో కోచింగ్ తీసుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ నాతో పాటు కోచింగ్ తీసుకున్న కొంతమంది రివిజన్ ఎగ్జామ్స్ రాయకుండా ఓన్ ప్రిపరేషన్ లేదంటే సెల్ఫ్ ప్రిపరేషన్ లేదంటే ఇంటికి వెళ్ళి ప్రిపేర్ అవుతామని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ సీఏ ఇంటర్ రాస్తూనే ఉన్నారండి. వాళ్ళని చూస్తుంటే నాకు కోపం రావట్లేదు, కానీ బాధేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమో మేము ఎలాగూ చదువుకోలేకపోయాం, మా పిల్లలైనా బాగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి చదువు దొరకాలి, వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలి, వాళ్ళు లైఫ్లో గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పి కష్టపడో లేదంటే అప్పు చేసో వీళ్ళని చదివిస్తుంటే వాళ్ళు సంపాదించిందంట వీళ్ళ మీద పెడుతుంటే వీళ్ళు మాత్రం హోమ్ ప్రిపరేషన్లు, సెల్ఫ్ ప్రిపరేషన్లు అని చెప్పి టైము మరియు వాళ్ళ మనీయే వేస్ట్ చేయడంతో పాటు వాళ్ళ పేరెంట్స్ యొక్క కళల్ని కూడా వీళ్ళు చంపేస్తున్నారు. సిఎస్సిఎంఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చూస్ చేసుకోకముందే మనం ఆలోచించాలండి. ఒకసారి మనం ఈ కోర్సెస్లోకి దిగిన తర్వాత ప్రాపర్ ఇన్స్టిట్యూట్ గైడెన్స్ లేకపోతే మనం పాస్ అవ్వడం చాలా కష్టం. ప్రాపర్ ఇన్స్టిట్యూట్ గైడెన్స్లో కోచింగ్ తీసుకొని రివిజన్ ఎగ్జామ్స్ రాసి 2-3 టైమ్స్ రివిజన్ చేస్తే తప్ప మనం ఎగ్జామ్స్లో రాసి పాస్ అవ్వలేమండి. సీఏ తీసుకుంటా అన్నప్పుడు ఎంతోమంది ఎగతాళి చేసుంటారండి. అవమానాలు అనేది ఈరోజు కాకపోతే రేపు జీవితంలో చూడాల్సిందే. కానీ వాటిని మనం ఎలా ఎదుర్కోవాలంటే మనం కష్టపడి వాళ్ళకి సక్సెస్ అయ్యి చూపించాలి. చివరిగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉంటేనే సీఏ లాంటి కోర్సులు పాస్ అవ్వడం చాలా కష్టం.
అలాంటిది మనం హోమ్ ప్రిపరేషన్లు, సెల్ఫ్ ప్రిపరేషన్లు, లైబ్రరీస్‌లో చదువుకోవడం, లేదంటే ప్రైవేట్ హాస్టల్స్‌లో జాయిన్ అవ్వడం లాంటివి చేసి ఈ కోర్స్‌ని ఇంకా కాంప్లికేట్ చేస్తున్నామనేది నా అభిప్రాయం. ఇది కేవలం నా అభిప్రాయమే అండి. ఒక ఫ్రెండ్‌లానో, అన్నయ్యలానో, తమ్ముళ్ళలానో నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తే మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారని ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఫెయిల్ అవ్వాల్సిన స్టూడెంట్‌ని కాదండి. కానీ నేను ఫెయిల్ అయ్యా అంటే దానికి కేవలం ఓన్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషనే కారణం. ఇదే తప్పు నేనే కాదు మీరు కూడా ఇంక ముందు ముందు చేయకూడదనేదే నా చిన్న ప్రయత్నం. నా మిస్టేక్స్ నుంచి నేను ఎలా అయితే నేర్చుకొని ముందుకు వెళ్తున్నానో మీరు కూడా మీ మిస్టేక్స్ నుంచి నేర్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.